ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈ విశాలమైన ప్రపంచంలో చాలాసార్లు మనకు ఒక రకమైన శూన్యత ఆవహిస్తూ ఉంటుంది. నేను ఎందుకు పుట్టాను? అసలు నా జీవితానికి ఒక అర్థం ఉందా? ఈ లోకంలో నన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని మనం మనసులోనే ఎంతో బాధపడుతుంటాం. ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి నిరాశతో కూడిన ఆలోచనలు చేసి ఉంటే, ఈరోజు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడండి. బైబిల్లోని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 4-5 వచనములు. ఈ వచనంలో దేవుడు మన జీవితాల గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచాడండి. ఈ మాటలను మీరు హృదయపూర్వకముగా వింటే మీ జీవితంపై దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము ఈ విధంగా సెలవిస్తోంది. ఇర్మియా 1వ అధ్యాయంలో 4-5 వచనములు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ మాటలను ఒకసారి నిదానంగా ఆలోచించండి. మీరు మీ తల్లి గర్భంలో ఒక చిన్న పిండంగా మారకముందే, మీ శరీరానికి ఒక ఆకారం కూడా ఏర్పడకముందే ఈ సృష్టిని నిర్మించిన ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, మీరు యాదృచ్ఛికంగా లేదా పొరపాటున ఈ భూమి మీదకి వచ్చిన వారు కాదండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్లాన్ చేయకపోయి ఉండవచ్చు, కానీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం ముందే డిజైన్ చేశాడండి. ఈ పరిశుద్ధ వచనంలో దేవుడు మనకు 3 గొప్ప సత్యాలను వెల్లడిస్తున్నాడండి. మొదటిది, ఆయన నిన్ను ఎరిగాడు. లోకంలో ఉండే మనుష్యులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చండి. మీ అంతరంగంలోని బాధను గుర్తించకపోవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించిన దేవునికి మీ కన్నీళ్ళు, మీ ఒంటరితనం, మీ హృదయ వేదన అన్నీ తెలుసండి. రెండవదిగా, ఆయన నిన్ను ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడం అంటే ఒక ప్రత్యేకమైన మరియు పవిత్రమైన పని కోసం దేవుడు తన కొరకు ఒక వస్తువును పక్కన పెట్టడం. ఈ లోకంలోని పాపంలో, శాపంలో కొట్టుకుపోకుండా దేవుడు మిమ్మల్ని తన సొత్తుగా మార్చుకోవడానికి ముందే ప్రత్యేకించుకున్నాడండి. ఇక మూడవదిగా, ఆయన నిన్ను నియమించాడండి. నాడు ఇర్మియాను జనములకు ప్రవక్తగా నియమించినట్లే నేడు మిమ్మల్ని కూడా మీ కుటుంబములో, మీ స్నేహితుల మధ్య ఒక వెలుగులా ఉంచడానికి, ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా వాడడానికి ఆయన నియమించి ఉన్నాడండి. కాబట్టి నా జీవితం వ్యర్థం అని ఎప్పుడూ అనుకోకండి. మనల్ని గర్భంలో నిర్మించిన దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడండి. ఈ మాటలు మనందరి హృదయాలలో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన నామానికి కోట్లాది స్తోత్రాలు. ఈ వీడియో ద్వారా ఇర్మియా గ్రంథంలోని నీ జీవము గల మాటలతో మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభువా, మేము ఈ భూమిపైకి రాకముందే
మా తల్లి గర్భంలో రూపింపబడకముందే మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడవు నీవే. మా జీవితాలు వ్యర్థమైనవి కావు. నీకు మాపై ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉందని ఈరోజు మేము పూర్తిగా నమ్ముతున్నాము తండ్రి. ఎవరైతే తీవ్రమైన నిరాశతో, ఒంటరితనంతో, భవిష్యత్తు గురించిన భయంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి హృదయాలను నీవు ఇప్పుడే తాకండి. వారిని నీవు ముందే ప్రతిష్ఠించుకున్నావని, వారి కోసం ఒక మహిమకరమైన భవిష్యత్తును సిద్ధపరిచావని వారు గ్రహించేలా సహాయము చేయండి ప్రభువా. వారి కళ్ళల్లో వస్తున్న ప్రతి కన్నీటి చుక్కను తుడవండి. వారి బలహీనతలను నీ దైవిక బలంగా మార్చండి. నిరాశలో ఉన్న వారికి ఒక కొత్త నిరీక్షణను దయచేయండి. ఈ రోజంతా నీ కృపగల హస్తాన్ని తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఈ దైవ సందేశం మీ హృదయానికి ఆదరణ కలిగించి ఉంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లవుతుంది. మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.